హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2025కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాము. సో ఎవరైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్నారో మీరైతే ముఖ్యంగా ఈసెట్ 2025 పైన ఎక్కువగా అయితే ఫోకస్ చేయండి. మీ సీనియర్స్ చేసిన తప్పులైతే ఖచ్చితంగా మీరు చేయకండి, ఓకేనా? సో ఏం ఫేస్ చేశారు వాళ్ళు, ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారు అనేసి మనం ముందుగా ఇంకా క్లియర్గా అయితే తెలుసుకోబోతున్నాము. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు గనక మీ యొక్క ఎగ్జామ్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకపోతే ఈ టైంలోనే సో మీరు అట్లీస్ట్ ఎవ్రీ డే 1 అవర్ అయినా ఈ సెట్ పైన అయితే టైం అయితే స్పెండ్ చేయండి గైస్, ఓకేనా? చాలా అంటే చాలా మంచిగా మీకే మీ యొక్క ఫ్యూచర్ అనేది యూజ్ అయితే అవుతుంది. సో దానికోసం మీరైతే మర్చిపోకండి. సో ఫుల్గా ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి, సో అసలు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సెట్ 2025 రిలీజ్ డేట్ వరకు అయితే మనమైతే తెలుసుకోబోతున్నాం. దాని తర్వాత మళ్ళీ మనం కౌన్సిలింగ్ డేట్స్ అవన్నీ కూడా సో నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే తెలుసుకుంటూ ఉందాం. అండ్ ఇంకొక విషయం, సో చాలామంది ప్రెజెంట్ అయితే ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి మీకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే ఒక ఐటమ్ ఏంటి అంటే రెజ్యూమే అనమాట. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ నుంచే మీరేంటంటే కొత్తగా మీరు జాబ్స్కి వెళ్ళాలనుకున్నా కూడా మీరైతే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర రెజ్యూమే అనేది ఉంటే. సో ఇన్ కేస్ మీకు కనుక రెజ్యూమ్ చేపించాలి అంటే మాత్రం మీరు 9347991589కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో బ్రదర్ రెజ్యూమ్ కావాలి అనేసి ఖచ్చితంగా మీకు 99 రూపీస్, కేవలం 99 రూపీస్తో మీకు బెస్ట్ అండ్ అదేవిధంగా హెచ్ఆర్ ఫ్రెండ్లీ రెజ్యూమే అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ ఆ రెజ్యూమే చూసిన తర్వాత ఎవరైనా కూడా ఫిదా అవ్వాల్సిందే, ఓకేనా? సో ఇది ఎందుకంటే ఆటోమేటిక్గా చాలా మందికి కూడా జాబ్స్ అయితే వచ్చాయి మనం చేసిన రెజ్యూమ్స్ వల్ల. ఇది నేను చెప్పింది కాదు, మన సబ్స్క్రైబర్స్ చెప్పిందే. సో దాన్ని బేస్ చేసుకుని మీ అందరికి కూడా చెప్తున్నాను. నేను ఎంతో ఒక 300-400 రూపీస్ పెట్టచ్చు, బట్ అదైతే అన్యూజ్ఫుల్ అనమాట అందరికి కూడా. సో జస్ట్ 99 రూపీస్తో మీకు బెస్ట్ రెజ్యూమ్ ఇవ్వాలనేసి నేనైతే అనుకున్నాను. సో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అండ్ చాలామంది కూడా డిప్లొమా చదువుతున్నా కూడా ఎంఎస్ వర్డ్ ఎలా యూజ్ చేయాలి, ఎంఎస్ పవర్ పాయింట్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియట్లేదు. గైస్, మీరు వన్స్ డిప్లొమా నుంచి బయటకు వచ్చే టయానికి మీకు వర్డ్ అండ్ పవర్ పాయింట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్, ఓకేనా? సో మీరంతకు మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. మీ యొక్క ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అప్పుడు కూడా పవర్ పాయింట్ అనేది ఉంటుంది, ఓకేనా? మీరు స్లైడ్స్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో వాటిని అన్నింటినీ మీరైతే సో నేర్చుకోవాల్సింది అయితే ఉంటుంది. ఎవరికైనా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు 9347991589కి అయితే కాల్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. 499 రూపీస్తో మాత్రమే మీరైతే ఈ కోర్స్ అంతా కూడా ఫినిష్ అయితే చేసుకోవచ్చు. 9 days డ్యూరేషన్ అయితే ఉంటుంది. వర్డ్ అదేవిధంగా పవర్ పాయింట్ రెండు కూడా మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేనే చెప్తాను. మీరు ఇంట్లో నుంచి వింటూ ఉంటారు. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అర్థం అయ్యేంత వరకు నేను చెప్పే బాధ్యత నాది. అండ్ దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా మీకైతే పొందేదానికి అవకాశం అయితే ఉంది, ఓకేనా? సో జస్ట్ ఓన్లీ ఆన్లైన్ కోర్స్ చెప్పేసి వదిలేయడం కాదు, మీకు కోర్స్ సర్టిఫికేట్ మీరు ఫినిష్ చేసినట్టుగా ఆ కోర్స్ సర్టిఫికేట్ రేపొద్దున మీరు రెజ్యూమేస్లో అదేవిధంగా జాబ్స్కి వెళ్ళేటప్పుడు కూడా యూజ్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా మీరైతే దాన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే మీరు ఖచ్చితంగా 9347991589కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ ఇంకా బ్యాక్ టు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసరికి March 14, 2025 రోజు అయితే మనకు రిలీజ్ అవుతుంది అనేసి మనకైతే టెంటేటివ్ డేట్ అనమాట. ఇది టెంటేటివ్ డేట్ అంటే ఏంటి అంటే సో జస్ట్ ఎక్స్పెక్టెడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో దానికన్నా 1 week ముందైనా రావచ్చు, లేదంటే దాని తర్వాత అయినా మనకైతే వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. అండ్ దాంతోపాటు కమెన్స్మెంట్ ఆఫ్ ఏపీ ఈసెట్ 2025 అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి 15th, అంటే ఈరోజు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే రేపు మనకు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసుకోవచ్చు, ఓకేనా? దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ ఆఫ్ ఏపీ ఈసెట్ 2025 డెడ్ లైన్ వచ్చేసరికి April 15th. దాని తర్వాత డెడ్ లైన్ విత్ లేట్ ఫీ 500 రూపీస్ వచ్చేసరికి 23rd April. అండ్ 2000 లేట్ ఫీతో వచ్చేసరికి 30th April. అండ్ 5000 లేట్ ఫీతో వచ్చేసరికి 3rd May 2025 రోజు, ఓకేనా? అండ్ కరెక్షన్స్ ఏమైనా చేయించుకోవాలి అండ్ చేయాలి అనుకుంటే మీరు April 26 నుంచి 29th మధ్యలో మాత్రమే కరెక్షన్స్ చేసుకోవాలి. దీని గురించి నేను సపరేట్గా మళ్ళీ ఫ్యూచర్లో మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ రిలీజ్ డేట్ ఎప్పుడు హాల్ టికెట్ రిలీజ్ అవుతుంది అంటే May 2nd రోజు అయితే హాల్ టికెట్ రిలీజ్ అవుతుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు మేలో అయితే ఉంటుంది గైస్. ఇక్కడైతే మనకు May 8th అయితే ఇచ్చారు, బట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే అదైతే కాదు. సో May 15th లోపు, అంటే May 1st నుంచి May 15th లోపు అయితే మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఏదైతే ఎగ్జామ్ రాసారో దానికి సంబంధించి ప్రిలిమినరీ కీ రిలీజ్ డేట్ వచ్చేసరికి May 10th. అసలు ఈ ప్రిలిమినరీ కీ అంటే ఏంటనేది కూడా చాలా మందికి తెలియదు. నేను ఫ్యూచర్లో దానిపైన కూడా వీడియో చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను, ఓకే?
ఆ తర్వాత డెడ్‌లైన్ టు సబ్మిట్ అబ్జెక్షన్స్. సో, ఆ ప్రిలిమినరీకి చూసుకున్న తర్వాత మనకేమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయి అంటే దాన్ని మనము కరెక్ట్ చేసుకునేదానికి మే 13థ్ అయితే లాస్ట్. మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దీనిల గురించి నేను క్లియర్‌గా మీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ మీకైతే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది ఫ్యూచర్‌లో. సో, మీరైతే వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ రిలీజ్ డేట్ ఈసెట్ రిజల్ట్స్ రిలీజ్ డేట్ వచ్చేసరికి మే 31 అనమాట. ఓకేనా? ఇవి మనకు ప్రెజెంట్ ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ 2025కి సంబంధించి. ఈసెట్‌కి సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ కావాలన్నా కూడా మీరైతే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో, మీకు రెగ్యులర్‌గా వీడియోస్ అనేటివి వస్తూ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మీరైతే అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? సో, ఇది గైస్ టోటల్‌గా ఈ వీడియోలో మీ అందరికి కూడా తెలియజేయడం కోసం చేశాను. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ సో మచ్ గైస్. లవ్ యూ ఆల్.